ఈరోజు ఆఫర్ లెటర్ అయితే అందుకున్నారు. ఏ విధంగా అనిపిస్తా ఉంది? హ్యాపీగా ఉందన్న. మేము ఇన్ని రోజులు కష్టపడ్డ కష్టానికి ఫలితం దక్కింది అనిపిస్తుంది. అది. ఇప్పుడు 2 సంవత్సరాలదుంది. దాదాపుగా నిరీక్షణ అయితే ఈరోజైతే మీ కల నెరవేరిందని అనుకుంటారా? అవునన్న. ఈ రోజుతో కొంచెం మాకు ధైర్యం వచ్చింది. ఇన్ని రోజులుగా కష్టపడ్డాం. మా తల్లిదండ్రులు కలలు కన్న కల ఈ రోజుతో నెరవేరిందని అనుకుంటున్నాం. ఇక 25th నుంచి జాయినింగ్ అంటే ట్రైనింగ్ సెంటర్‌కి అటెండ్ అవ్వాలి. ఫర్దర్ ఏమైనా ప్రాసెస్ ఉంటే కాల్ చేసి చెప్తామని చెప్పారు. మీరు ఈరోజు ఇది అపాయింట్‌మెంట్ లెటర్ ఏదైతే ఉందో అందుకోవడానికి ఎంత శ్రమ పడ్డారు? శ్రమ అంటే చెప్పుకోలేనంత పడ్డామన్న. కానీ ఆ కష్టం చెప్పలేం. కన్నీళ్లతో కూడిన బాధ. తల్లిదండ్రులు చేసి పంపించారు. ఈ స్టేజ్‌కి తీసుకొచ్చారు. అదన్న. ఇప్పుడు ఇంకా మళ్ళా కొంతమంది ఈ డిపార్ట్‌మెంట్‌కి రావాలన్న కొంతమంది చదువుకుంటా ఉన్న వాళ్ళు, ఇంకా ముందుకు రావాలనుకునే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ డిపార్ట్మెంట్‌కి రావాలంటే అది వాళ్ళొక ప్రొఫెషన్ అంటే ఏమంటారు? వాళ్ళ గోల్. నాకు ఈ డిపార్ట్మెంట్‌లో రావాలన్న ఒక కోరిక. యూనిఫార్మ్ ఒంటి మీద వస్తే నా గోల్ అన్న చిన్నప్పటి నుంచి గోల్ ఇది. అది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఈ ఈ ప్రభుత్వం మీకు అచ్చుతోనే ఆఫర్ లెటర్ ఇవ్వడం ఏ విధంగా అనిపిస్తుంది? గత ప్రభుత్వంలో ఇవి ఇన్ని రోజులు అంటే జియో నంబర్ 46 గురించి దాని గురించి దీని గురించి చాలా స్ట్రగుల్ అయినాం. కొందరు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. కానీ ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 10, 15 డేస్‌లోనే చెప్పిన మాట తొందరగా క్లియర్ చేసి ఈ రిక్రూట్మెంట్ తొందరగా కంప్లీట్ చేసేసింది. నెక్స్ట్ ఫర్దర్ ఏమైనా రిక్రూట్మెంట్ చేయాలన్నా కూడా ఈ రిక్రూట్మెంట్ క్లియర్ అవ్వడంతోనే జరుగుతుంది కాబట్టి కొంచెం త్వరగా ప్రాసెస్ కంప్లీట్ అయిందని అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఏ విధంగా అనిపిస్తామని అంటే మీరు ట్రైనింగ్ ఏ విధంగా తీసుకున్నారు? ఎక్కడ చదువుకున్నారు? హైదరాబాద్‌లో చదువుకున్నారా? ఇక్కడ ఎట్లా? దిల్సుఖ్‌నగర్‌లోనే చదువుకున్నాం. ఒక 2 ఇయర్స్ కష్టపడ్డామన్న. పర్ డే ఎన్ని గంటలు స్ట్రగుల్ తీసుకున్నారు చదువుకునేటప్పుడు గానీ, లేకుంటే రన్నింగ్ ప్రాక్టీస్ గానీ? చదువుకునేటప్పుడైతే 18 అవర్స్ చదువుకున్నాం. ఇక మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరకొచ్చిన కొద్దీ ఇంకా ఎక్కువ కష్టపడ్డాం. ఇక గ్రౌండ్‌కొచ్చేసి చాలా కష్టపడ్డాం అన్న. మార్నింగ్, ఈవినింగ్ ఫుల్ కష్టపడ్డాం. అంటే ఇక్కడ లేని మనకైతే రన్నింగ్ గూడా 1600 మీటర్స్ అయితే పెట్టడం అయితే జరిగింది. ఏ విధంగా రన్ చేశారు? మరి ఏ విధంగా ఫిట్‌నెస్ మెయింటైన్ చేశారు? ఫిట్‌నెస్ అంటే ఒక 2, 3 మంత్స్ బిఫోర్ నుంచే ఈవెంట్ డేట్ రాకముందే ఇటు ప్రిలిమ్స్‌కి చదువుకుంటూ ఒక పూట, ఆ తర్వాత ప్రిలిమ్స్ అయిపోయాక ఫుల్ డే మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలు కష్టపడి కంప్లీట్ చేశాం. మీరు ఇంకెవరన్నా ఈ ఫీల్డ్‌లోకి రావాలనుకునే వాళ్ళకి, ఇంకా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకి ఒకటే, నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్.